హలో గైస్. సో ఈరోజు కంపెనీ నేమ్ వచ్చేసి రిలయన్స్ రీటైల్ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్ వాళ్ళు అయితే మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. బట్ వీళ్ళు ఇక్కడ ఏంటంటే మనకి పర్టికులర్ డీటెయిల్స్ మెన్షన్ చేయకుండా ఓన్లీ లింక్ అయితే మెన్షన్ చేశారు. ఆ లింక్ అయితే నేను క్లిక్ చేయడం జరిగింది. ఆ లింక్లో ఏంటి అంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత మీ క్వాలిఫికేషన్ అండ్ అలాగే మీరు ఇదివరకు ఏమన్నా ఎక్స్పీరియన్స్డ్ ఆ జాబ్లో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, మీకు ఏ రోల్ కావాలి మనకి రిలయన్స్ రీటైల్లో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు మీరు ఏ లొకేషన్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది కూడా మీరు అందులో మెన్షన్ చేసినట్లయితే మీకు ఆ లొకేషన్ నుంచి ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళు అయితే మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో లాస్ట్లో మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి సబ్మిట్ కూడా కొట్టేసేయండి. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇందులో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము రిలయన్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే లింక్ని అయితే క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఈవే రెడీ లైటింగ్ వాళ్ళు అయితే మనకి బీడీ అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళు 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో మీకు వీళ్ళైతే జాబ్ అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. మీకు లొకేషన్ అయితే విజయవాడ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇంకా డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేయను కాంటాక్ట్. ఓకేనా. సో ఒకసారి ఆ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసినట్లయితే మీకు ఫుల్గా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. అండ్ మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే థర్డ్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కంపెనీ నేమ్ వచ్చి ఐకాన్ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు అయితే సెక్యూరిటీ గార్డ్స్ కింద వీళ్ళు ఎవరైతే ఇంటర్ అండ్ అలాగే హెచ్ఎస్సి చేసి ఉంటారో సో వాళ్ళైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందండి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు అనమాట. వీళ్ళైతే హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ దీనికి సంబంధించి మీకు ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. ఏజ్ ఎంత ఉండాలి అంటే 25 to 35 years అయితే మధ్యలో ఉండాలన్నమాట. మీకు జెండర్ వచ్చేసి మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. మీ శాలరీ అనేది 13K నుంచి 14K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు లొకేషన్ అయితే 402 రామకృష్ణ టవర్స్ అండి, కోరుకొండ రోడ్ అనమాట, రాజమండ్రి. ఓకే. మీకు ఇక్కడ పిన్ కోడ్ 533105. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. జూమ్ చేస్తున్నాను చూడండి. ఇది కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే. మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మాతా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళైతే స్మార్ట్ మీటర్ టెక్నీషియన్ అండ్ అలాగే మనకి స్మార్ట్ మీటర్ ఇంజనీర్ కింద కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. మరి దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఉండాలన్నమాట. బోత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదండి, ఫ్రెషర్స్ అయినా పర్లేదు. ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే 0 to 1 year మధ్యలో ఉంటే సరిపోతుంది. ఓకేనా. మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్. మీకు శాలరీ ఎంత అంటే కనుక 15Kతో పాటు ట్రావెల్ అలవెన్స్ కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అడ్రస్ ఇది ఎక్కడ అంటే కనుక 12-21-2-3 బిసైడ్ ఫైర్ ఆఫీస్ అనమాట. అండ్ మీకు సెకండ్ ఫ్లోర్ అండి, ఆర్యాపురం, రాజమండ్రి అనమాట. ఓకేనా. మీకు రాజమండ్రి 533103 పిన్ కోడ్. ఇది కాంటాక్ట్ నెంబర్. ఓకే. ఒకసారి జూమ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. అండ్ మనకి స్మార్ట్ మీటర్ ఇంజనీర్కి అయితే మనకి శాలరీ డిఫరెన్స్ ఉందండి. 22K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది దీనికి కూడా. ఓకే. మీకు స్మార్ట్ మీటర్ టెక్నీషియన్ కింద 15K, స్మార్ట్ మీటర్ ఇంజనీర్ కింద 22K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛాన్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనకి ఫిఫ్త్ కంపెనీ చూసుకున్నట్లయితే ఎస్ఆర్ సొల్యూషన్స్ వాళ్ళైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద వీళ్ళు ఎవరైతే 10th, ఇంటర్, ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీ జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. శాలరీ వచ్చి మీకు 12K నుంచి 20K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే బ్రోడిపేట్, గుంటూరు అనమాట. 522006 అండి పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. జూమ్ చేస్తున్నాను, నోట్ చేసుకొని ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి టాలీ ఆపరేటర్ కింద వీళ్ళు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీ క్వాలిఫికేషన్ డిగ్రీ బీకామ్ చేసి ఉండాలి. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. ఇది అడ్రస్ ఎక్కడ అంటే మండపేట అండ్ అలాగే కాకినాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట.
ఓకేనా? జూమ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మనకి సింధు రియల్ ఎస్టేట్ అనేటువంటి కంపెనీ వాళ్ళైతే లేడీ టెలికాలర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీ క్వాలిఫికేషన్ డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ గాని చేసుండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మ్యాక్సిమం ఉండాలండి. మ్యాక్సిమం అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతదనమాట. ఓకేనా అండి. అలాగే మీకు శాలరీ అయితే 8,000 నుంచి 10,000 వరకు ఉంటది. లొకేషన్ మీకు బెంజ్ సర్కిల్ విజయవాడ అండి. ఓకేనా? బెంజ్ సర్కిల్ విజయవాడ. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. చూడండి. సో, ఈరోజుటి వీడియో అయితే ఇదనమాట. ఇంకా చాలా అప్డేట్స్ వచ్చాయండి. నేను ఒక పని మీద రాజమండ్రి అయితే వెళ్ళి రావడం జరిగింది. సో, అందుకు నాకు కుదరక నేను ఫాస్ట్‌గా 6 కల్లా రిలీజ్ అవ్వాలి కాబట్టి నేను ఇలాగ నోట్ చేసుకొని మీతో షేర్ చేస్తున్నాను. రిమైనింగ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను టుమారో అయితే వీడియోలో అయితే వస్తాయి కాబట్టి స్టే ట్యూన్. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.